ఫ్రెండ్స్, ఈ రోజుల్లో మోకాళ్ళు కీళ్ళ నొప్పులు చాలామంది ఎదుర్కొంటున్న సమస్య. ఒకప్పుడు వయసు పెరిగే కొద్దీ ఈ నొప్పులు అనేవి వచ్చేవి. ఆధునిక జీవనశైలిలో మార్పులతో చిన్న వయసు వారు ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్య ఉంటే సరిగ్గా కూర్చోలేరు, అలాగే నడవలేరు. కీళ్ళ నొప్పుల సమస్య ఉన్నవారికి వర్షాకాలం మరింత బాధాకరంగా ఉంటుంది. చల్లని వాతావరణం కీళ్లపై చాలా ఒత్తిడిని కలిగిస్తుంది. ఆకస్మిక మార్పుల కారణంగా వర్షాలు ప్రారంభమైన వెంటనే చాలామందికి కీళ్ళ నొప్పులు బాధిస్తాయి. అలాగే చలికాలంలో కూడా ఇంకా బాగా బాధిస్తూ ఉంటాయి. కండరాలు గట్టిపడడం వల్ల ఈ నొప్పులు మరింత ఎక్కువవుతూ ఉంటాయి. కీళ్ళ నొప్పులకు చాలా కారణాలు ఉంటాయి. ఈ రోజుల్లో చెడు ఆహార అలవాట్ల కారణంగా కీళ్ళ నొప్పుల సమస్య ఎక్కువ అవుతూ ఉంది. మన శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయి పెరగడం వల్ల కూడా కీళ్ళ నొప్పులు వచ్చే అవకాశం ఉంది. శరీరంలో యూరిక్ యాసిడ్ పరిమాణం పెరిగితే క్రమంగా ఇవి స్ఫటికాలుగా మారి కీళ్ళ చుట్టూ ఉండే కణజాలలో పేరుకుపోతాయి. బలహీనత వల్ల కూడా కీళ్ళ నొప్పులు వచ్చే అవకాశం ఉంది. జన్యుపరమైన కారణాల వల్ల వయసు పెరిగే కొద్దీ కీళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి. మన జీవన శైలిలో కొన్ని మార్పులు చేసుకొని డైట్లో కొన్ని ఆహార పదార్థాలను చేర్చుకుంటే కీళ్ళ నొప్పుల సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చని డాక్టర్స్ చెబుతున్నారు. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను చెప్పబోయేది కనుక ఫాలో అయితే మీరు కీళ్ళ నొప్పుల సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. ఫ్రెండ్స్, ఇది తయారు చేసుకోవడానికి ముందుగా అల్లాన్ని తీసుకోవాలి. ఫ్రెండ్స్, మధుమేహం ఉన్నవారు తప్పకుండా అల్లం తీసుకోవాలి. అల్లం రక్తంలోని చక్కెర స్థానాన్ని తగ్గిస్తుంది. వ్యాయామం వల్ల కలిగే కండరాల నొప్పిని తగ్గించడంలో అల్లం పవర్ఫుల్ గా పనిచేస్తుంది. అయితే ఇది వెంటనే ఫలితాన్ని చూపించదు, నెమ్మదిగా ఉపశమనం కలిగిస్తుంది. ఫ్రెండ్స్, అల్లం అనేది ఆర్థరైటిస్, కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ముందుగా అల్లాన్ని చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక రోల్లో వేసుకొని దంచుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా దంచుకోవాలి. ఫ్రెండ్స్, తర్వాత తీసుకోవాల్సింది మిరియాలు. వీటినే ఇంగ్లీష్లో బ్లాక్ పెప్పర్ అంటారు. ఫ్రెండ్స్, మిరియాలలో వైటమిన్ సి, వైటమిన్ ఏ, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. అలాగే పైపరన్ అనే రసాయనం ఉంటుంది. ఇది మిరియాలకు ఘాటైన వాసన, రుచిని ఇస్తుంది. శరీరంలో హానికారక ఫ్రీ రాడికల్స్ను తొలగించే యాంటీ ఆక్సిడెంట్స్ గాను ఇది పనిచేస్తుంది. గుండె జబ్బులు, క్యాన్సర్, ఊబకాయం, డయాబెటీస్, చిన్న వయసులోనే మోకాళ్ళ నొప్పులు రావడం ఇలాంటి వాటిల్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, ఇందాక దంచుకున్నాం కదా అల్లం, దాంట్లోనే ఈ మిరియాలను కూడా వేసుకొని బాగా దంచుకోవాలి. ఫ్రెండ్స్, తర్వాత ఒక ప్యాన్లో ఒక గ్లాస్ పాలు పోసుకొని బాగా మరిగించాలి. అందులోనే ఇందాక దంచుకున్న అల్లం మరియు మిరియాలను వేసి బాగా మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్న సమయంలోనే చిటికెడు పసుపు కూడా వేసి బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగిన తర్వాత వడకట్టుకొని గ్లాస్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా బెల్లం వేసుకోండి. ఒకవేళ ఇది డయాబెటీస్ ఉన్నవారు తాగే పని అయితే మీరు ఇక్కడ బెల్లాన్ని స్కిప్ చేయండి. ఫ్రెండ్స్, ఇది రోజు రాత్రి పడుకునే ముందుగా తాగండి. ఇలా తీసుకోవడం వల్ల మన శరీరానికి ఇమ్యూనిటీ అనేది వస్తుంది. ఫ్రెండ్స్, ఈ డ్రింక్ అనేది మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, వాపులకు, ఇంకా వెన్నుపూస సమస్యలు ఉన్నవారు రోజు ఇలా తయారు చేసుకున్న దాన్ని తాగడం వల్ల మంచి ఉపశమనం కలుగుతుంది. అంతేకాదు, ఒకవేళ మీకు దగ్గు, జలుబు వంటివి ఏమైనా ఉన్నా కూడా మంచి ఉపశమనం కలుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.